Greetings to all. I'm Lavanya and I'm from Target Academy. I'm here to explain you what is Tally, what are the uses, how it is helpful to your growth. సో ఇవన్నీ కూడా మనం ఈరోజు నేర్చుకుందాం ఈ వీడియోలో. సో లెట్స్ బిగిన్. ఫస్ట్ టాలీ అంటే ఏంటో నేర్చుకునే ముందు అసలు టాలీ ఎందుకు నేర్చుకోవాలి? సో ఈ క్వశ్చన్ రేజ్ అవుతుంది ఫస్ట్. ఎందుకు నేర్చుకోవాలి? బికాస్ యూ వాంట్ టు బికమ్ అన్ అకౌంటెంట్. సో నేను అకౌంటెంట్ అవ్వాలి అనుకుంటున్నాను. ఆర్ you're already accountant, but you are facing some difficulties in preparing manual accounts. సో డిఫికల్టీస్ని ఫేస్ చేస్తున్నారు మన మాన్యువల్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నప్పుడు. ఆర్ మీరు మాన్యువల్ అకౌంట్స్ కాకుండా అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్లోనే మీరు డేటాని ఎంటర్ చేసుకుంటున్నారు, బట్ డిఫరెంట్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్ నుంచి మీరు టాలీకి కన్వర్ట్ అవ్వాలి అనుకుంటున్నారు. సో అప్పుడు కూడా మనం టాలీ నేర్చుకోవచ్చు. దెన్ దిస్ ఈస్ ద బెస్ట్ కోర్స్ ఫర్ యూ. హౌ టాలీ ఈజ్ యూస్ఫుల్. సో టాలీ ఎలా యూజ్ అవుతుంది? నేను ఆల్రెడీ ఎంప్లాయిడ్. సో నేను ఒక చోట వర్క్ చేస్తూ ఉన్నాను. వర్క్ చేస్తున్నప్పుడు ఆ పొజిషన్లో కాకుండా మనం ఇంకా బెటర్ పొజిషన్కి వెళ్ళాలి అనుకుంటున్నాను. సో బెటర్ పొజిషన్కి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు ఇట్ విల్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ ఛాన్సెస్ ఫర్ ఎ బెటర్ పొజిషన్ టు ల్యాండ్ ఇన్ ఎ బెటర్ జాబ్. సో ప్రమోషన్స్ రావడానికి కొంచెం ఛాన్సెస్ ఉంటుంది మనకి ఈ టాలీ నేర్చుకోవడం వల్ల. సో నేర్చుకున్న తర్వాత ఇట్ విల్ బూస్ట్ అప్ యువర్ కెరీర్. సో కెరీర్ని బిల్డ్ చేసుకోవచ్చు, నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు, విచ్ మీన్స్ నాలెడ్జ్ని గెయిన్ చేయొచ్చు మనం ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ లైక్ అకౌంటింగ్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, నథింగ్ బట్ స్టాక్ మేనేజ్మెంట్. సో నా బిజినెస్ మొత్తం కూడా చాలా గూడ్స్తో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో అవన్నీ కూడా ఈజీ మేనర్లో మనం టాలీలో నేర్చుకుంటాము. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ టాక్సేషన్. సో టాక్సేషన్ అనేది ఎవ్రీ బిజినెస్కి చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఈ టాక్సేషన్ మొత్తం కూడా మనం ఈ టాలీలో అనేది నేర్చుకుంటూ ఉంటాము. టాలీ అనేది టాక్సేషన్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ టాలీ వల్ల టాలీ బేస్డ్ జాబ్స్ ఏమేమి ఉంటుంది, లైక్ అండ్ అకౌంటెంట్, అడ్మిన్ ఎగ్జిక్యూటివ్, సర్వీస్ ఎగ్జిక్యూటివ్, ఫైనాన్షియల్ అనలిస్ట్, అకౌంట్ మేనేజర్, ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్లో మనం జాబ్స్ అనేది గెయిన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది ఈ టాలీ నేర్చుకోవడం వల్ల. నెక్స్ట్ హూ కెన్ యూస్ టాలీ. సో టాలీని ఎవరు యూజ్ చేసుకుంటారు? సో ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. సో ఆ క్వశ్చన్ ఏంటి అంటే ఎవరు యూజ్ చేసుకోవాలి అనేది. ఫస్ట్ ఆ బిజినెస్ మ్యాన్. సో ఒక బిజినెస్ మ్యాన్కి టాలీ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో బిజినెస్ మ్యాన్ ఎలా యూజ్ చేసుకుంటారు? సో హీ విల్ యూస్ ద టాలీ టు రెడ్యూసెస్ ద ఇన్కన్వీనియన్స్ ఇన్ మెయింటైనింగ్ అకౌంట్స్ అండ్ కీపింగ్ దర్ అకౌంట్స్ సేఫ్. సో తన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని మెయింటైన్ చేయడానికి, వాటిని చాలా సేఫ్గా రికార్డ్ చేసుకోవడానికి ఈ టాలీ అనేది యూజ్ అవుతుంది. బిజినెస్ మ్యాన్ తను చాలా ఈజీగా యూజ్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ అండ్ ఫర్ అన్ అకౌంటెంట్. సో అకౌంటెంట్కి కూడా టాలీ అనేది యూజ్ అవుతుంది. అకౌంటెంట్ కూడా టాలీని యూజ్ చేసుకుంటూ ఉంటారు. బికాస్ హీ వాంట్ ఎంటర్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ విచ్ ద బిజినెస్ నీడ్స్. సో బిజినెస్కి ఎలాంటివైతే అవసరం ఉంటుందో వాటిని వరకు అకౌంటెంట్ డెఫినెట్గా టాలీలో ఎంటర్ చేస్తూ ఉంటారు డేటాని ఇన్ సింపుల్ అండ్ ఈజీ మేనర్. ఎందుకు సింపుల్ అండ్ ఈజీ మేనర్? బికాస్ బిజినెస్ ట్రాన్సాక్షన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రికార్డ్ చేసిన తర్వాత అవి యూజర్స్కి అండర్స్టాండబుల్గా ఉండాలి. సో మనం అకౌంటెంట్ లాంగ్వేజ్లో ఎంటర్ చేసిన తర్వాత ఒక బిజినెస్ పర్సన్ ఆర్ అవుట్ సైడర్స్ అని అర్థం చేసుకోలేకపోవచ్చు. సో వాళ్ళకు అర్థమయ్యే విధంగా కూడా వాటన్నిటిని మనం టాలీలో ఎంటర్ చేస్తూ ఉంటాము. ఇట్ గివ్స్ అ క్విక్ రిపోర్ట్స్. సో ఫాస్ట్ రిపోర్ట్స్ని జనరేట్ చేస్తూ ఉంటుంది. అవన్నీ కూడా అకౌంటెంట్ యూజ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఫర్ స్టూడెంట్. సో స్టూడెంట్కి ఎలా యూజ్ అవుతుంది? సో స్టూడెంట్ వన్స్ ది కంప్లీటెడ్ దర్ ఎడ్యుకేషన్, ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ జాబ్. సో వాళ్ళు జాబ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు. సో జాబ్లో జాయిన్ అవ్వాలి అంటే ఇప్పటి వరకు థియరిటికల్గా నాలెడ్జ్ తను గెయిన్ చేశాడు. థియరిటికల్ నుంచి ప్రాక్టికల్ నాలెడ్జ్కి కూడా కొంచెం అవసరం ఉంటుంది జాబ్లో జాయిన్ అవ్వాలి అంటే. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్చుకోవాలంటే ద టాలీ కోర్స్ ఇస్ బెస్ట్ విత్ లెస్ ఎక్స్పెన్సెస్ ఇన్ షార్ట్ టర్మ్. సో చాలా తక్కువ ఖర్చు అవుతుంది. అండ్ నెక్స్ట్ షార్ట్ టర్మ్లో మీరు ప్రాక్టికల్ నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ వాట్ ఈస్ టాలీ. సో టాలీ అంటే ఏంటి? సింపుల్, ఇట్ ఈస్ జస్ట్ ఎ సాఫ్ట్వేర్. దేనికంటే టు డూ అకౌంటింగ్. సో ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్ టు డూ అకౌంటింగ్. సో అకౌంటింగ్ చేయడానికి టాలీ అనేది మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో టాలీలో ఇంకా ఏమేమి చేయొచ్చు అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ డే టు డే, ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ లెవెల్, ఎవ్రీథింగ్ మొత్తం కూడా మనం టాలీలో ఎంటర్ చేసుకుంటూ ఉంటాము.
అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేయాలి అంటున్నాం. సో బిజినెస్ ఎలాంటి టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటుంది? డే టు డే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ విత్ ఇన్వెంటరీ అవ్వచ్చు, లైక్ స్టాక్ తో డీల్ చేస్తూ ఉండొచ్చు, లైక్ సేల్స్ తో డీల్ చేస్తూ ఉండొచ్చు. అండ్ పేరోల్ నథింగ్ బట్ ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్, ఎంప్లాయ్ డేటాబేస్, ఎవ్రీథింగ్ విల్ రికార్డ్ ఇన్ టాలీ. నెక్స్ట్, అండ్ ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మొత్తం కూడా టాలీలో చాలా సేఫ్ గా ఎక్కువ కాలం పాటు మనం స్టోర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ అండ్ సేఫర్. జనరల్లీ ఇన్ ఓల్డెన్ డేస్ లో ఏంటి అంటే మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మొత్తాన్ని కూడా మాన్యువల్ గా మెయింటైన్ చేస్తూ ఉంటాము, ఒక బుక్స్ లో రికార్డ్ చేసుకోవడము. సో ఆ బుక్స్ అనేవి ఇంత అవుతూ ఉంటాయి. సో అన్ని బుక్స్ చూసిన తర్వాత సింపుల్ గా మనకి సడన్ గా ఏమైనా రిపోర్ట్ కావాలి అంటే ఏం చేస్తాం? వెరిఫికేషన్. సో మొత్తం బుక్స్ తీసేసి వెరిఫై చేస్తూ ఉంటాము. సో ఇది కొంచెం డిఫికల్ట్ అవుతూ ఉంటుంది. సో డిఫికల్ట్ అవుతుంది కాబట్టి సింపుల్ గా అండ్ స్లోగా ఏమైంది అంటే మొత్తం కూడా డిజిటలైజ్ అయింది. సో దట్ రిపోర్ట్స్ ని ఫాస్ట్ గా జనరేట్ చేసుకోవచ్చు, ఈజీగా చూసుకోవచ్చు అండ్ సేఫ్ గా ఉంచుకోవచ్చు. ఓకే, సో ఇలాంటి ఆప్షన్స్ అన్ని కూడా మనకి టాలీలో చాలా అవైలబుల్ గా ఉంటాయి. నెక్స్ట్, వాట్ వి లెర్న్ ఇన్ టాలీ. టాలీలో మనం ఏం నేర్చుకుంటాం? సో టాలీలో ఇప్పటి వరకు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయాలి అంటున్నాం. సో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు ఎంటర్ ద కంపెనీ డీటెయిల్స్. రైట్, సో కంపెనీ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఆ కంపెనీ డీటెయిల్స్ లో మన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని ఎంటర్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఎ కంపెనీ క్రియేషన్. సో ఒక కంపెనీని క్రియేట్ చేస్తాం. టాలీలో ఓన్లీ వన్ కంపెనీ క్రియేట్ చేయొచ్చా? బట్ నాకు చాలా బిజినెస్ ఉంది. సో ఇన్ని బిజినెస్ ని నేను ఒక్కొక్క సాఫ్ట్వేర్ యూజ్ చేయాలా? నో, మనం ఒక సాఫ్ట్వేర్ ని యూజ్ చేయొచ్చు, అది కూడా టాలీని యూజ్ చేయొచ్చు. అందులో కూడా ఒక కంపెనీ కాకుండా మల్టిపుల్ కంపెనీస్ మనం క్రియేట్ చేసేదానికి ఛాన్స్ ఉంది. సో యూ కెన్ క్రియేట్ మల్టిపుల్ కంపెనీస్ ఇన్ టాలీ. నెక్స్ట్, అండ్ ఇట్ విల్ రికార్డ్ ద డే టు డే బిజినెస్ ట్రాన్సాక్షన్స్, లైక్ మైన్యూట్ లెవెల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కూడా మనం టాలీలో ఎంటర్ చేసుకోవచ్చు అని చెప్పాము. నెక్స్ట్, అండ్ ద నెక్స్ట్ థింగ్ ఇస్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. సో ద ఇంపార్టెంట్ థింగ్, ఇన్వెంటరీ ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేసుకోవాలి అని. సో ఒక బిజినెస్ గూడ్స్ తో డీల్ చేస్తుంది, లైక్ షాపింగ్ మాల్స్ అవ్వచ్చు. సో షాపింగ్ మాల్స్ లో డిఫరెంట్ గ్రాసరీస్ అవన్నీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డే టు డే మైన్యూట్ లెవెల్, పిన్ టు పిన్ మనం టాలీలో ఎంటర్ చేసుకోవచ్చు. యూ కెన్ ఎంటర్ మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్. యూ కెన్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, యూ కెన్ ఎంటర్ మోర్ అండ్ మోర్ డేటా ఇన్ టాలీ. నెక్స్ట్, ఈ డేటా అంతా ఎంటర్ చేసిన తర్వాత రిపోర్ట్స్ జనరేటింగ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ని కూడా మనం టాలీలో జనరేట్ చేసుకోవచ్చు. సో యూ కెన్ ఆల్సో టేక్ ఎ ప్రింట్. దానికి ప్రింట్ ఆప్షన్స్ కూడా ఉంటుంది. ఆ రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి మనం షేర్ చేసుకోవచ్చు ఒక కంపెనీ డేటాని ఇంకో కంపెనీలోకి, డేటా షేరింగ్ అండ్ సో ఆన్ ఆప్షన్స్ అనేవి మనకి టాలీలో ఉంటాయి. అవన్నీ కూడా మనం టాలీలో నేర్చుకుంటాము. అండ్ ద లాస్ట్ వన్ ఇస్ టాక్సేషన్. సో వెరీ ఇంపార్టెంట్. సో టుడే ఈ రోజుల్లో ఎలా ఉంటుంది అంటే మొత్తం కూడా జిఎస్టీ బేస్ చేస్తున్నాం. జిఎస్టీ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇవన్నీ కూడా మనం ఏంటి అంటే టాలీలో నేర్చుకుంటాము డెఫినెట్లీ. సో టాలీ విల్ గివ్ యూ ఆల్ దీస్ ఫీచర్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ప్లేస్మెంట్స్. సో టాలీ నేర్చుకున్నాము. సో నేర్చుకున్న తర్వాత ప్లేస్మెంట్స్ ఎక్కడ ఉంటుంది? డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో మనం జాయిన్ అవ్వచ్చు అని చెప్పాము. ఎంఎన్సీస్ కంపెనీస్లో మనం జాయిన్ అవ్వచ్చు, ఆర్ యూ కెన్ ఆల్సో జాయిన్ ఇన్ ఆడిట్ ఆఫీస్. సో ఆడిట్ ఆఫీస్లో కూడా మనం జాయిన్ అవ్వచ్చు. దానికి కూడా మనకి టాలీ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, ఇవన్నీ పాసిబుల్ అవ్వాలి అంటే మనం లేట్ చేయకుండా లెట్స్ హరీ అండ్ జాయిన్ ఇన్ టార్గెట్ అకాడమీ. వై వి చూస్ టార్గెట్ అకాడమీ? ఎందుకు టార్గెట్ అకాడమీని చూస్ చేసుకోవాలి? బికాస్ ఈ టాలీ కోర్స్ అనేది మనకి ఈ రోజుల్లో మార్కెట్స్లో చాలా అవైలబుల్గా ఉంటుంది, నేర్పిస్తున్నారు. బట్ మనం ఎంఎన్సీస్ కంపెనీస్లో కానీ ఆడిట్ ఆఫీస్లో కానీ మనం జాయిన్ అవ్వాలి అంటే డెఫినెట్గా మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాల్సింది కంపల్సరీగా. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్, లైవ్ ఎగ్జాంపుల్స్. ఆడిట్ ఆఫీస్లో మనం టాక్సేషన్ కానీ రిటర్న్స్ కానీ చేయాలి అంటే ఫస్ట్ అవి నేర్చుకోవాలి. సో అవన్నీ కూడా మనకి బయట తొందరగా నేర్పించరు, అవన్నీ కూడా ఆడిట్ ఆఫీస్లో నేర్పిస్తూ ఉంటారు. సో ఆడిట్ ఆఫీస్లో నేర్పించేది మనం ఇక్కడ టార్గెట్ అకాడమీలో నేర్పిస్తున్నాము. వి ఆల్సో ప్రొవైడ్ డిఫరెంట్ మెటీరియల్స్, చాలా సోర్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో లెట్స్ హరీ అండ్ జాయిన్ టార్గెట్ అకాడమీ అండ్ కాంటాక్ట్ us. All the best for your bright future.